నా గల్లనే పడతావారా? ఇలా ఈడు నేను తేలాలి ఇలా చూస్తా బిడ్డ ఇప్పటి నుంచి నీ సంగతి చూస్తా నేను ఇక లేవిట్ట లేవును నన్నే కొడతావాను. అంటే గతి లెక్క వచ్చినాం అనుకుంటున్నావా? ఓరాపో నీలాంటి 110 మందిని చూసిన. ఏ నడవే బావా బావా ఏంది ఇది? ఆ మర్యాద ఉండకుంటే ఏం చేస్తావు కొడతావా కొట్టు. ఇగో రాఖీ కట్టని తడివే జల్దీ పోదాము. మీ అన్న నేను ఉండమంటాడు, నాకు అర్జెంట్ పని ఉన్నది. సరే బావా. బాగున్నావా చెల్లె? బాగున్నావా బావా? బాగున్నానా? బాగున్నాం బావా. రండి లోపల రండి. బావా ఇంకా ఏంటి సంగతులు? అంతా మంచిగానేనా? అంతా మంచిదే, మేము నడుస్తాం ఇక. అదేంది బావా ఇప్పుడే కదా వచ్చిండ్రు, ఈ రోజు ఉండి రేపు పొద్దునే పోదురు. లేదు నాకు పని ఉన్నది, నడవే పోదాం నడు. రేపు పోదాం బావా, మా అన్ని రోజు ఉండి రేపు వండి అన్నాడు కదా. ఉండు లేదేం లేదు, మీ అన్న 100 రూపాయలు పెట్టిండు కదా, అవి ఇచ్చేసేయి వెళ్ళిపోదాం. ఏంది బావా గట్లా మాట్లాడతావు? పైసల కోసం నేను రాగట్టనికి వచ్చినాను. పైసల కోసం వస్తుంది, పైసలు తీసుకొని పోతుంది. అన్న మీద ప్రేమ లేదు ఏం లేదు. అవి అని కాదు ఇక్కడి, ఆ 100 రూపాయలు ఇక్కడి. ఇవాటి నీ 100 నువ్వు తీసుకో. నడవే బావా బావా ఏంది ఇది? ఏమది ఇంకేమిది, 100 రూపాయలు నువ్వు పెట్టేది. అంటే గతి లెక్క వచ్చినాం అనుకుంటున్నావా? అరే ఊరికెళ్ళి బాగా వచ్చిండు, ఒక తాపుదము తినవేడదాం ఏం లేదు. ఇక లేదు బావా, మందు తాగకూడదు అని చెప్పని నిన్న మీ చెల్లెవిన ఒట్టేసిన. ఎప్పుడన్నా నువ్వు వస్తే తాగకుండా ఉన్నావు ఆ బావా? ఎప్పుడైనా మంచిగా తాగేది. తెలుసు, నాకు తెలుసు, బంద్ చేస్తావని నాకు తెలుసు. ఒక మర్యాద తెలియదు, పాడు తెలియదు, ఏం తెలియదు. నడువే పోదాం నడు. రాకి అంటే రాకి 3 స్కాల 100 కోసం ఇంత దూరం దొరికొచ్చింది. బావా మా చెల్లెవిన చేయబడిందంటే మర్యాద ఉండదు. ఆ మర్యాద ఉండకుంటే ఏం చేస్తావు కొడతావా కొట్టు. కొట్టకపోతే ఏంది? నా చెల్లెని కొడతా ఊకుంటా అనుకున్నావా? అవునా? కొట్టు చూద్దాం. నన్నే కొడతావారా? లేవిట్ట లేవును నన్నే కొడతావాను. నా గల్లనే పడతావారా? పట్టకుంటేందా నువ్వు 100 రూపాయలు పెట్టావు, పెద్ద బిల్డప్ కొడుతున్నావు. నడవే నడు. అమ్మా ఇవాళ పోవట్లేదు, లోపల నడు. ఇవాళ ఈడు నేను తేలాలి ఇలా ఏమన్నా కానీ సుతం. నడు పిలుచుకో, నడు. మీ అన్న ఈయన ఉండి అంటుండు కదా, ఈయన ఉండి నువ్వు అవసరం లేదు. ఇంటి గడప దొక్కొద్దు, మళ్ళీ చెప్తున్నా. అరే నీకు కూడా చెప్తున్నా, నీ ఇంటి గడప దొక్క నేను మళ్ళీ చెప్తున్నా. 100 రూపాయల కోసము పెద్ద నాటకాలు చేస్తారు ఇద్దరు. పోరాపో నీలాంటి 110 మందిని చూసిన. ఏమ్రా నాయసుంటోలో 110 మందిని చూసినావు? ఎంత ధైర్యం రా నీకు, ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావారా నువ్వు? ఎట్లా ఉంటావో చూస్తా, ఇప్పటి నుంచి చూస్తా నీ సంగతి. నా పెన్లాం అన్నావు కాబట్టి ఇడిచిపెట్టి పోతున్నా నేను, లేకుంటే నేనే తుక్కడలు చేస్తుంటే బిడ్డ. నా చెల్లె ముఖం చూసి వదిలిపెడుతున్నా గానీ లేదంటే ఇక్కడ నేను నర్రకి పోగులేస్తుంటే. చూస్తా బిడ్డ, ఇప్పటి నుంచి నీ సంగతి చూస్తా నేను. ఇక ఏంది బాబా మా అన్న తోటలల్లి మన పైసల కోసం రాఖీ కట్టనికి వచ్చిన పైసలు ఈ రోజు ఉంటే రేపు పోతాయిద్దా? లేదు నువ్వు ఇక్కడినిగా నేను అక్కడనే. బావ అంటే ఇజ్జత్ లేకుండా పోయింది ఇంట్లో. బావకి ఇచ్చే మర్యాద ఇదేనా? అసలు తెలివిన్నదా లేదా మీ అన్నకు? బావలకు ఏమి ఇజ్జత్ ఇవ్వాలి ఏం లేదు, ఏం తెలియదు. ఏం లొల్లిది? ప్రతిసారి వస్తావు ఏదో ఒక గొడవ పెట్టి పోతావు. నువ్వు వచ్చే సంవత్సరం రాఖీ కట్టనికనే రాకు. ఇప్పుడున్న దునియాల పైసకే ఇలువ ఉన్నది, బంధాలకు బంధుత్వాలకు అస్సలు ఇలువ లేదు. ఈగోలకు పోయి చిన్న లొల్లిలకు కూడా పెద్దగా లొల్లి పెట్టుకొని ఎన్నో బంధాలను దూరం చేసుకుంటున్నారు. క్షణిక ఆవేశము ఏ దానికైనా దారి తీయొచ్చు. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ జై హింద్.